మారిందో మళ్ళీ ఇసుక అందులో పడి ఒక్క చొక్క నీరు కూడా ఈరోజు అందే పరిస్థితి లేదు. ఏ వాటర్ స్కీమ్ కూడా సక్రమంగా పనిచేసే పరిస్థితి లేదు. ఆఖరికి రోడ్డుల తాలూకు దుస్థితి. హెడ్ క్వార్టర్ నియోజకవర్గం మళ్ళీ చెప్పుకోవాలంటే శ్రీకాకుళం. మళ్ళీ ఇక్కడ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే ఈరోజు మంత్రిగా కూడా ఈరోజు శాసిస్తున్నారు. అటువంటి మంత్రిగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఒక్క రోడ్డు అయినా సరే సక్రమంగా ఉందా అనేది ఇక్కడ వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా అడుగుతున్నాను. ఎంత గొప్పగా ఈ రోజు రోడ్డులు ఉన్నాయనంటే మనం రోడ్డుల మీద ఇచ్చేస్తే ఇంటికి వెళ్తామో లేదో తెలియదు కానీ ఏకంగా నరకానికి వెళ్లడం మాత్రం ఖాయంగా అన్నట్టుగా ఈ రోజు జిల్లాలో ఉన్నటువంటి రోడ్డులన్నీ కూడా తయారయ్యాయి. అందులో ముఖ్యంగా మన శ్రీకాకుళం నుంచి ఆమ్దలవలస వెళ్లేటటువంటి రోడ్డు, దానికి పాలకండ రోడ్డు అంటాం కానీ అది డిటి రోడ్డు. అది అంటే ధర్మాన తమ్మినేని రోడ్డు. వాళ్ళిద్దరే సమాధానం చెప్పాలా డిటి రోడ్డు తాలూకు పరిస్థితి ఏంటండి. ఒక పక్కన ఈయనేమో మంత్రిగా ఉన్నారు, మరొక పక్కన ఆయనేమో సభనే శాసించే సభాపతిగా ఉన్నారు. కానీ రెండు ప్రాంతాల మధ్యలో ఉన్నటువంటి రోడ్డుకి మాత్రం దిక్కు దివానా లేకుండా ఈ రోజు ఉంది. ఎంతమంది ఈ రోజు ఆరోగ్యాలు పాడు చేసుకున్నారు, ఎంతమంది ఈ రోజు మృత్యుకి చేరువయ్యారు, ఎంతమంది చనిపోయారో ప్రతి రోజు కూడా పేపర్ చూస్తుంటే మనం రోడ్డు గురించి చూస్తున్నాం. అయినా కనికారం లేకుండా వీళ్ళకి నిలదీసి అడిగి ఎప్పుడు చేస్తారయ్యా రోడ్డు అనంటే రోడ్డులు చేయకపోతే ఎవరేమైనా అయిపోతారా, మేము చెయ్యలేదు, మళ్ళీ ప్రభుత్వం వస్తే చేస్తామని ఈ రకంగా మాట్లాడేటటువంటి పరిస్థితికి వచ్చారనంటే ప్రజల్ని ఏ రకంగా వీళ్ళు ట్రీట్ చేస్తున్నారో ఒక్కసారి మీరు అందరూ కూడా గమనించాలి. మరి రోడ్డు అవ్వాల్సినటువంటి అవసరం ఉందా లేదా మీ అందరూ కూడా చెప్పాలి. మన ప్రాజెక్టులు అవ్వాల్సిన అవసరం ఉందా లేదా, మనకు అన్ని రకాలుగా న్యాయం జరగాల్సిన అవసరం ఉందా లేదా. ఇది జరగాలనంటే మీ మాటలు వినే నాయకులు కావాలి. అది కేవలం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ప్రభుత్వంలోనే అవుతుందనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా అనంటే జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉన్నాం కాబట్టి కొన్ని సమస్యలు అదనంగా కూడా మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. శ్రీకాకుళం అని పేరు తీసుకుంటే ఎప్పుడు కూడా వలసల జిల్లా, ఎప్పుడూ కూడా అందరూ కూడా బయట ఎక్కడో పనిచేస్తున్నారు, ఇక్కడ స్థానికంగా ఉద్యోగ అవకాశాలే లేవని మనం అందరం కూడా బాధపడుతూ ఉంటాం. ఒక మత్స్యకారుడైనా సరే ఇతర ప్రాంతాలు వెళ్ళి పనిచేయాలి, ఒక చదువుకున్న వాడైనా సరే ఇతర దేశాలు వెళ్ళి పనిచేయాలి, ఒక కూలి పని చేసేవాడైనా సరే ఇతర ప్రాంతాలు వెళ్ళి పనిచేయాలి. అటువంటిది మన దగ్గరే చక్కనటువంటి ఉపాధి అవకాశాలు కల్పించడానికి రాబోతున్నటువంటి ప్రభుత్వంలో అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటామనేది కూడా ఈ శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ కూడా ఈ వేదిక ద్వారా మేము మాటిస్తున్నాం. లోకేష్ అన్న గారికి కూడా చెప్పడం జరిగింది, ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ జోన్ ఒకటి క్రియేట్ చేసి సెజ్ ఒకటి పెట్టి మనకు ఎలాగో భోగాపురంలో ఎయిర్పోర్ట్ కూడా రాబోతుంది. ఆ ఎయిర్పోర్ట్ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదే అది ప్రారంభోత్సవం కూడా జరుగుతుంది. ఆ ఎయిర్పోర్ట్ మనకు వస్తే మనకు అత్యంత సమీపంలోనే శ్రీకాకుళం జిల్లా కూడా ఉంటుంది కాబట్టి ఈ రోజు ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ కూడా తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి లోకేష్ అన్న గారికి వేదిక ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను, మళ్ళీ మన ప్రభుత్వం వచ్చినప్పుడు మన ప్రాంతంలో ప్రత్యేకంగా ఒక సెస్ని ఏర్పాటు చేయడానికి మీ తాలూకా సహకారం కూడా మా జిల్లాకి కావాలి. మాకు ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఇక్కడే కల్పించి ఇండస్ట్రీని ఇక్కడే తెప్పించి మా జిల్లా వాసులు ఇతర దేశాలు ఇతర ప్రాంతాలకు వెళ్ళి పనిచేయడం కాదు, దేశంలో ఎక్కడ ఎవరు ఉన్నా సరే ఉద్యోగం కావాలంటే మేము శ్రీకాకుళం వెళ్తున్నామనే పరిస్థితికి మనం తీసుకొని రావాలనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే మా తాలూకా శ్రీకాకుళం ప్రాంతంలో చాలా మందికి దేశభక్తి ఎక్కువ. ఆ దేశభక్తితోనే ఆర్మీలో చేరుతున్నారు, పారామిలిటరీ ఫోర్సెస్ లో చేరుతున్నారు. ఎక్కడెక్కడ దూర ప్రాంతాల్లో దేశ సరిహద్దుల్లో ప్రాణాలు పణంగా పెట్టి మన దేశం కోసం బలిదానాలు కూడా చేసి కుటుంబాలని త్యాగం చేసి వాళ్ళందరూ కూడా పోరాటం చేస్తున్నారు. అటువంటి వ్యక్తులు ఆర్మీ ఉద్యోగాలు చేసిన తర్వాత తిరిగి ఉపాధి లేక ఎన్నో ఆర్థిక కష్టాలతో బాధపడుతున్నారు. అటువంటి ఆర్మీ కుటుంబాలను కూడా ఆదుకోవాల్సినటువంటి కార్యక్రమం మన తెలుగుదేశం పార్టీతో శ్రీకారం చుట్టాలనేది కూడా అది కూడా మీ నోటీసులో పెడుతున్నాను. ఎందుకనంటే అత్యధికంగా ఉన్నారు మా ప్రాంతంలో ఆర్మీలో పనిచేసినటువంటి వారు కాబట్టి. అలాగే క్రీడల మీద కూడా ఎంతో ఎక్కువ స్ఫూర్తి చూపిస్తున్నారు. మరి ఆ క్రీడలకి సంబంధించినటువంటి స్టేడియం మన శ్రీకాకుళం హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి స్టేడియం, ఆ రోజు మనం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పాత స్టేడియాన్ని కొత్త స్టేడియంగా మళ్ళీ తయారు చేయాలని దానికి నిధులు కూడా కేటాయించి